నమస్కారం. దైవభక్తి మార్గంలోకి స్వాగతం. ప్రకృతి రమణీయతకు నిలయమైన మన కోనసీమలో ఎన్నో పురాతన ఆలయాలు, మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆత్రేయపురం మండలం అనగానే మనకు గుర్తొచ్చే పూతరేకుల కంటే తీయనైనది, శక్తివంతమైనది వద్దిపర్రు గ్రామంలో వెలసిన శ్రీ ఉదాలమ్మ తల్లి మహిమ. ఈరోజు ఈ వీడియోలో ఆ తల్లి బంగారు నావపై ఎలా వచ్చింది, వరదల నుండి ఊరిని ఎలా కాపాడుతుంది వంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. స్థానిక కథనం ప్రకారం ఉదాలమ్మ తల్లి ఈ గ్రామానికి ఒక నావ అంటే పడవ మీద ప్రయాణిస్తూ వచ్చిందని పూర్వీకులు చెబుతారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆవిడ వచ్చిన నావ సాదాసీదాది కాదు, అది నిఖార్సైన బంగారంతో చేసిన నావ. అమ్మవారి విగ్రహం కింద ఆ బంగారు నావ అంతర్లీనంగా భూమిలో నిక్షిప్తమయ్యుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నావపైనే అమ్మవారు పీఠాన్ని వేసుకుని కొలువైయుండటం వల్ల ఈ క్షేత్రం అత్యంత ఐశ్వర్యవంతమైనదిగా భావిస్తారు. కోనసీమకు గోదావరి వరదలు రావడం సహజం. కాని ఎంతటి భయంకరమైన వరదలు వచ్చినా వద్దిపర్రు గ్రామానికి మాత్రం ఉదాలమ్మ తల్లి రక్షణ కవచంలా నిలుస్తుంది. గోదావరి ఉద్ధృతి పెరిగినప్పుడు ఆ నీరు గ్రామ పొలిమేరల వరకు వచ్చి ఆగిపోతుందే తప్ప ఊరిలోకి రాదు. ఆ తల్లి మహిమ వల్లనే వరద నీరు వెనక్కి మళ్లుతుందని ఇక్కడి రైతులు, ప్రజలు ప్రత్యక్షంగా చూసిన అద్భుతాలు చెబుతుంటారు. ఈ ఆలయంలో ఉదాలమ్మ తల్లితో పాటు ఆవిడ సోదరి పునుగులమ్మ తల్లి కూడా కొలువై ఉంటారు. వీరిద్దరినీ అత్యంత సాత్విక దేవతలుగా కొలుస్తారు. సాధారణంగా గ్రామదేవతల దగ్గర జంతుబలులు ఇవ్వడం ఆచారం. కాని ఇక్కడ రక్తబలి అస్సలు జరగదు. ఎందుకంటే ఈ తల్లులు బ్రాహ్మణ ముత్తైదువుల రూపంలో ఇక్కడ వెలిశారు. అందుకే కేవలం పసుపు, కుంకుమ, పూలు మరియు శాకాహార నైవేద్యాలతోనే ఇక్కడ పూజలు అత్యంత పవిత్రంగా జరుగుతాయి. అమ్మవారికి తోడుగా, రక్షణగా ఇక్కడ పోతురాజుస్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఏటా చైత్రమాసంలో జరిగే జాతర సమయంలో ఊరంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి చీరలు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. నమస్తే అండి. మేము ఇది 4సారి అండి రావడం. కాబట్టి ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్తారు. మేము కూడా వచ్చినప్పుడు మేము కూడా హెల్త్ ఇష్యూలు అవి ఉన్నాయని చెప్పి వచ్చాము. అవన్నీ కూడా ఇప్పుడు అందరూ బాగున్నారండి. మాకు కూడా ఆరోగ్య సమస్యలు అవి కూడా తీరాయి. ఈవిడ స్థల పురాణం నాకు ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారండి. నాకు అప్పుడు వచ్చినప్పుడు అడిగాను. పూర్వకాలంలో ఇక్కడ ఈ ఊరు గండిపడి వాటర్ వచ్చి మునిగిపోతుందని చెప్పి అది గండిపడిపోయి వాటర్ వచ్చి ఈ ఊరంతా మునిగిపోతుందని చెప్పేసి అందరూ భయభ్రాంతులకు గురైపోతే అప్పుడు బంగారు నాగేసుకొని వచ్చినప్పుడు అమ్మవారు ఇక్కడే ఆగిపోయి ఆ ఊరిలోకి నీళ్ళు రాకుండా అడ్డుకున్నారట. అప్పటి నుంచి ఆవిడ ఇక్కడే స్థిరంగా ఉండిపోయింది. అందుకని మనకి ఇక్కడ గోదావరి వచ్చినా కూడా ఈ ఊరికి ఏమి ప్రమాదాలు జరగకుండా ఇప్పటికీ అమ్మవారు కాపాడుతుందని చెప్తారు. ఈవిడేమో ఉదాలమ్మ తల్లండి, ఆయన పోతురాజు, ఆయన ఉనుగులమ్మగా చెప్తారండి. ఆవిడ ఉనుగులమ్మ. సంక్రాంతికి బాగా మహావైభవంగా జాతర జరుగుతుందండి. చాలా బాగా చేస్తారు. సంక్రాంతికి ఇక్కడ తీర్థం జరుగుతుందండి. నమస్తే అండి. చూశారు కదా, బంగారు నావపై వచ్చి తన బిడ్డలను వరదల నుండి కాపాడుతున్న ఉదాలమ్మ తల్లి మహిమలు. మీరు ఎప్పుడైనా ఆత్రేయపురం వెళితే పూతరేకులతో పాటు వద్దిపర్రు వెళ్ళి ఆ తల్లిని కూడా దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన దైవ భక్తి మార్గంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఉదాలమ్మ తల్లి.